చెడు వ్యసనాలకు అలవాటు పడి దారి దోపిడీకి పాల్పడిన 5 వ్యక్తులను రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐడి సురేష్ బాబు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామానికి చెందిన సేసెట్టి చిన్ని కృష్ణ 70,000 రూపాయల నగదు, ఎల్ఐసి బాండ్లు, పేపర్లు తీసుకుని మే 30వ తేదీన రామచంద్రాపురం వెళుతూ ఉండగా గుర్తు తెలియని 5 వ్యక్తులు చిన్ని కృష్ణని వెంబడించి బ్యాంకు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాగా ఈ నెల 6వ తేదీన వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 మోటార్ సైకిళ్లపై వెళ్తున్న 5 వ్యక్తుల ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని విచారించగా దారి దోపిడీ ఘటన బయటపడిందన్నారు. ఏలూరు పట్టణానికి చెందిన దత్తి నవీన్, కోనాల రవితేజ, దండూరి సాయిరాజు, నడుపూరు కళ్యాణ్, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరుకు చెందిన నల్లమిల్లి ఆదిత్యారెడ్డిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 54,000 రూపాయల నగదును, 2 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి అనపర్తి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. గ్రామంలో రోడ్డుపై వెళ్తుండగా మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా వెనక నుంచి ఒక మోటార్ సైకిల్ పై వచ్చి 2 వ్యక్తులు బ్యాగ్ లాక్కి వెళ్ళిపోయారు అనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ తేదీన రాయవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసు నమోదు చేసిన తర్వాత ఉన్నతాధికారులు శ్రీ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు మరియు సిఐ గారి ఆదేశాల మేరకు దీంట్లో ఒక టీమ్గా ఫామ్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఫిర్యాదు చెప్పిన వివరాల ప్రకారం ఆ సీన్లోను మరియు రాయవరం వరకు వివిధ ప్రదేశాల్లో ఆ సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. తర్వాత అందులో ఫిర్యాదుదారుడు కొంతమంది వ్యక్తులని అనుమానాస్పదంగా అతన్ని ఫాలో చేసిన విధంగా గమనించడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయగా నిన్న సాయంత్రం 5 గంటలకి 2 వ్యక్తులు వల్ల గ్రామంలో 5 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ పై రావడం గమనించి వాళ్ళని ఆపి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించగా నల్లమిల్లి ఆదిత్యారెడ్డి, దత్తు నవీన్ వీళ్ళిద్దరూ కూడా జైల్లో నల్లమిల్లి ఆదిత్యారెడ్డికి పరిచయం అయినట్టుగా తెలియజేశారు. ఈ సీజైల్లో ఉండగా ఇతను పరిచయం అయిన తర్వాత ఈ పక్కన ఈ దత్తు నవీన్ అతనికి గతంలో దొంగతనాలు చేసిన ప్రవృత్తి ఉంది. ఇతను ఏ విధంగా దొంగతనాలు చేస్తాడు, ఇటు సైడ్ వచ్చిన తర్వాత మీకు సహకారం ఉంటే నాకు సహకారం ఉంటే కనుక నేను దొంగతనాలు చేసి నీకు అక్కడ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఆదిత్యారెడ్డితో మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ అనుకున్న తర్వాత ఇతను జైలు మొన్నటి నెల 25వ తేదీన దత్తు నవీన్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇతనికి ఆదిత్యారెడ్డికి ఫోన్ చేసి మీ ఊరికి వస్తానని చెప్పగా అతను రమ్మని చెప్తే అతనితో పాటు అతని స్నేహితులు మరో 3 వెంట పెట్టుకుని బస్సు ఎక్కి బయలుదేరడం జరిగింది. 29వ తారీఖున సాయంత్రం బయలుదేరిన తర్వాత అర్ధరాత్రి అయిన తర్వాత మన తాడేపల్లిగూడెంలో ఈ దత్తు నవీన్ మరియు కోనాల రవితేజ వీళ్ళిద్దరూ కూడా అక్కడ తాడేపల్లిగూడెంలో దిగి అప్రోచ్ చేయడానికి ఒక బైక్ అవసరం అనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో ఒక మోటార్ సైకిల్, పల్సర్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ తీసుకుని మళ్ళీ మిగతా 2 వ్యక్తులు కూడా నల్లమిల్లి ఆదిత్యారెడ్డి ఇంటికి పొలమూరు రావడం జరిగింది. ఆ రాత్రి అక్కడ స్టే చేసిన తర్వాత ఉదయం ఏదో ఒక అప్రోచ్ చేద్దాం ఉద్దేశంతో రాయవరం వచ్చి తిరుగుతూ ఉండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక కిరాణా షాప్ వద్ద మన ఎవరైతే ఈ కంప్లైనెంట్ ఇందులో ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఇతను డబ్బులు తీసుకుని వెళ్ళడం గమనించడం జరిగింది. దాని అంటే ఈ 2 బైకుల మోటార్ సైకిల్పై పల్సర్ మోటార్ సైకిల్ మీద 3 మరియు యాక్సిస్ బండి మీద ఒక 3, దీనిపై పల్సర్ మీద ఒక 2, మొత్తం 5 కూడా ఇతని వెనక అబ్జర్వ్ చేసుకుంటూ ఫాలో చేసుకుంటూ వెళ్ళి పసపూడి గ్రామం వంతెన టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా మస్క్ చీకటిగా ఉండడంతో జనసంచారం కూడా తక్కువగా ఉండి గమనించడంతో వెంటనే ఈ పల్సర్ బైక్ మీద ఉన్న ఇద్దరులో ఒక వెనక ఉన్న అతను అది బ్యాగ్ లాక్ని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. దీని ఫిర్యాదుదారుడు కూడా కొంత మేర దూరం వెంటబడ్డాడు, కానీ ఎక్కడ కూడా దొరకకుండా పారిపోవడం జరిగింది. ఈ ముద్దాయిలు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం ప్రాపర్టీ ఇందులో 70,000 పోయింది. 5,000 కొంత డబ్బును వీళ్ళు చెడుగా ఖర్చు చేసుకోగా 54,000 రూపాయలు వారి వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అక్కడ నుంచి అందులో ఆ బ్యాగ్లో కంప్లైంట్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు అవి ఉన్నాయి. ఈ కంప్లైంట్ ఇదే కేసులో ప్రాపర్టీగా గుర్తించి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిల్ని మరియు 54,000 సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ముందే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది.